హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. చంద్రుడి మీద పరిశోధనల్లో భాగంగా మన భారత అంతరిక్ష సంస్థ అయినటువంటి ఇస్రో వివిధ రకాల ప్రయోగాల్ని చేపడుతోంది. వాటికి చంద్రయాన్ 1 అని, చంద్రయాన్ 2 అని, చంద్రయాన్ 3 అనేసి ఇలా వివిధ రకాల పేర్లను పెట్టి ప్రయోగాలు చేస్తోంది. మరి అందులో భాగంగా త్వరలోనే చంద్రయాన్ 4ని ప్రయోగించబోతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మనకు ఆల్రెడీ యూపీఎస్సీలో చంద్రయాన్ గురించి క్వశ్చన్ అడిగారు. రీసెంట్గా టీఎస్పీఎస్సీలో కూడా చంద్రయాన్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. అంతేకాదు మనము 2040వ సంవత్సరానికల్లా ఏమని లక్ష్యంగా పెట్టుకున్నాం? ఒక ఇండియన్ ఆస్ట్రోనాట్ మూన్ మీద కాలు మోపాలి అన్నట్టుగా. మరి ఈ లక్ష్యాన్ని చేరుకోవటంలో భాగంగా మన భారతదేశానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటో చెప్పండి అన్నట్టుగా మెయిన్స్లో కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో అసలు చంద్రయాన్ సిరీస్కి సంబంధించి చంద్రయాన్ 1 సాధించింది ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, చంద్రయాన్ 2 గురించి, 3 గురించి, చంద్రయాన్ 4 దేనికోసం లాంచ్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనకి బ్రాడ్ పర్స్పెక్టివ్లో తెలియాలి. మరి ఈ నేపథ్యంలో చంద్రయాన్ 1 ఎప్పుడు ఈ చంద్రయాన్ 1ని ప్రయోగించటం జరిగింది అంటే 2008వ సంవత్సరంలో చంద్రయాన్ 1ని ప్రయోగించారు. ఏ వాహక నౌక అంటే ఏ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించారు? పిఎస్ఎల్వి C-11 ద్వారా ప్రయోగించటం జరిగింది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? చంద్రుడి మీద వాటర్ అంటే నీటి ఆనవాళ్ళు ఉన్నాయా లేదా, చంద్రుడి యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంది, కెమికల్ కంపోజిషన్ ఎలా ఉంది, వీటన్నింటి గురించి తెలుసుకోవటం కోసం దీన్ని ప్రయోగించారు. ఇమేజింగ్ రాడార్ అని చెప్పేసి, అలాగే మూన్ మినరాలజీ మ్యాపర్ అనేసి ఇది యుఎస్ఏకి సంబంధించినటువంటిది అనమాట. అలాగే మనం చూస్తే టెరైన్ మ్యాపింగ్ కెమెరా అనేసి ఇలా వివిధ రకాల ఎక్విప్మెంట్స్ని ఇందులో ఉంచి ప్రయోగించారు. మరి చంద్రయాన్ 1 నుంచి మనకు వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి అంటే చంద్రుడి మీద నీటి ఆనవాళ్ళని కనుక్కుంది, నీటి జాడని మనము కనుక్కోవటం జరిగింది. మరి ఏదో మనకి కొంచెం హింట్ ఇస్తేనే మనం మళ్ళీ దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలి అన్నటువంటి ఆతృత ఉంటుంది కదా. మరి ఆ నేపథ్యంలోనే మళ్ళీ చంద్రయాన్ 2 ప్రయోగాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఏంటి? చంద్రయాన్ 2. ఎప్పుడు ఈ చంద్రయాన్ 2 ప్రయోగం అన్నటువంటిది జరిగింది? 2019లో ఈ చంద్రయాన్ 2 ప్రయోగం అన్నటువంటిది జరిగిందనమాట. మరి దీంట్లో భాగంగా ఒక ఆర్బిటార్, అలాగే ఒక ల్యాండర్, అలాగే ఒక రోవర్, వీటిని ప్రయోగించడం జరిగింది. మరి చంద్రయాన్ 2 యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఆల్రెడీ మనం నీటి జాడని కనుక్కున్నాం, అవునా? దాని గురించి మరింతగా ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి. అలాగే చంద్రుడి యొక్క ఉపరితలం మీద సౌత్ పోల్లో ఇప్పటిదాకా ఏ దేశం కూడా సాఫ్ట్ ల్యాండింగ్ అన్నటువంటి చేయలేదు. కాబట్టి మన దేశం అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని చేపట్టారనమాట. మరి రిజల్ట్ ఏమైంది అంటే ఆర్బిటార్ వచ్చేసరికి చంద్రుడి యొక్క కక్షలో తిరుగుతూ ఉంటుంది, ల్యాండర్ మరియు రోవర్. ఇందులో ల్యాండర్ పేరు వచ్చేసరికి విక్రమ్ అన్నటువంటిది, రోవర్ పేరు వచ్చేసరికి ప్రజ్ఞాన్ అన్నటువంటిది. మరి ఇదేమైంది? ల్యాండర్ అన్నటువంటిది దిగే టైంలో సాఫ్ట్ ల్యాండింగ్ అన్నటువంటిది అవ్వలేదు. ఆ అట్మాస్ఫియర్లో ఒడిదుడుకులకు లోనయ్యి ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది అనమాట ఉపరితలం మీద. సో ఏమైంది? ఈ రెండు కూడా ఫెయిల్ అయ్యాయి. ఆర్బిటార్ మాత్రం కక్షలో విజయవంతంగా తిరుగుతూ ఉండింది. మరి దాంతో మళ్ళీ సాఫ్ట్ ల్యాండింగ్ ఎందుకు చేయలేకపోయాము? మనం తప్పనిసరిగా చేయాలి అన్నట్టుగా మళ్ళీ చంద్రయాన్ 3ని ప్రయోగించారు. ఏంటి? చంద్రయాన్ 3 ఎప్పుడు జరిగింది? చంద్రయాన్ 3 ప్రయోగం అన్నటువంటిది లాస్ట్ ఇయర్ జరిగింది, 2023లో. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఇప్పటికే మనకి తెలిసి ఉండాలి. ఏంటి? సాఫ్ట్ ల్యాండింగ్ అన్నటువంటిది మనం చేయలేకపోయాము. సో సాఫ్ట్ ల్యాండింగ్ అన్నటువంటిది చేయాలి. దీంతో పాటుగా చంద్రుడి ఉపరితలం మీద ఎలాంటి మార్పులు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా చంద్రుడి మీద ఏమైనా మూన్ క్వేక్స్ లాంటివి జరుగుతూ ఉన్నాయా, చంద్రుడి ఉపరితలం మీద టెంపరేచర్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, అలాగే చంద్రుడి యొక్క ఉపరితలం అట్మాస్ఫియర్ అన్నటువంటిది ఎలా చేంజ్ అవుతుంది, వీటన్నింటి గురించి పరిశోధనలు చేయటం కోసం ఈ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టారు. మరి ఇందులో కూడా మనం చూస్తే ఆర్బిటార్ అన్నటువంటిది మళ్ళీ ప్రయోగించలేదు. ఆల్రెడీ చంద్రయాన్ 2లో ఉంది కాబట్టి ఈ ప్రయోగంలో ఆర్బిటార్ని ప్రయోగించలేదు. కానీ ల్యాండర్, విక్రమ్ ల్యాండర్ని, అలాగే ప్రజ్ఞాన్ అన్నటువంటి రోవర్, ఈ రోవర్ని కూడా ప్రయోగించటం జరిగింది. అయితే సక్సెస్ఫుల్గా
ఈ ల్యాండర్ అన్నటువంటిది చంద్రుడి యొక్క సౌత్ పోల్లో ల్యాండ్ అవటం జరిగింది. దాని నుంచి ప్రజ్ఞాన్ రోవర్ అన్నటువంటిది బయటకు వచ్చింది, వివిధ రకాల పరిశోధనలు కూడా చేసింది. మరి చంద్రయాన్ 3కి సంబంధించిన అచీవ్మెంట్స్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. ఇందులో ఉన్నటువంటి చాస్టే అంటే చంద్ర సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అంటాము. ఇది ఏం చేసింది, చంద్రుడి మీద ఉపరితలం మీద చాలా వేరియేషన్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడి యొక్క ఉపరితలం మీద ఒక టెంపరేచర్ ఉంటే కొంచెం కిందలో అంటే కేవలం 10 సెంటీమీటర్స్ దిగేసరికల్లా ఆ ఉపరితలం మీద వేడి అన్నటువంటిది చాలా డిఫరెన్స్ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా ఇది కనుక్కుంది. అంతేకాదు చంద్రుడి మీద సల్ఫర్ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా కనుక్కోవటం జరిగింది. సల్ఫర్తో పాటు వివిధ మూలకాలు ఉన్నాయన్నట్టుగా కనుక్కున్నారు. అలాగే చంద్రుడి మీద మూన్ క్వేక్స్ అన్నటువంటివి కూడా వస్తూ ఉన్నాయి అన్నట్టుగా కనుక్కోవటం జరిగింది. అంటే ఇక్కడ జియోలాజికల్ యాక్టివిటీ అక్కడ జరుగుతోంది అనేసి అర్థం. ఇది కనుక్కున్నది ఏంటి, ల్యాండర్ దీనిని కనుక్కుంది. ప్రజ్ఞాన్ అన్నటువంటి రోవర్ ఏం చేసింది, సల్ఫర్ అన్నటువంటిది ఉంది, దీంతో పాటు వివిధ మూలకాలు అన్నటువంటివి ఉన్నాయి అన్నట్టుగా రోవర్ కనుక్కుంది. దాంతో పాటుగా చంద్రుడి యొక్క ఉపరితలం మీద ప్లాస్మా, దాన్నే లూనార్ ప్లాస్మా అంటాం. ఇది దేని గురించి తెలుపుతుంది అంటే చంద్రుడి యొక్క అట్మాస్ఫియర్ అన్నటువంటిది ఎలా ఉంది అన్నట్టుగా తెలుపుతుంది. అంటే అర్త్ అట్మాస్ఫియర్కి చంద్రుడి యొక్క అట్మాస్ఫియర్కి చాలా డిఫరెన్స్ అన్నటువంటిది ఉంటుంది కదా. అందులో భాగంగా మనకి ఈ ప్లాస్మా అన్నటువంటిది అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేసి తెలియజేస్తుంది. అలాగే ఇస్రో ఇక్కడ ఒక హాప్ ఎక్స్పెరిమెంట్ని కూడా చేపట్టింది. హాప్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, ఏదైతే మనం ల్యాండర్ని ప్రయోగించామో ఆ ల్యాండర్ అన్నటువంటిది ఇక్కడ నుంచి ఎగిరి కొంచెం దూరంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ స్టేబుల్గా నిలబడుతుంది అనమాట. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎగరటాన్ని హాప్ ఎక్స్పెరిమెంట్ అంటాము. అలా హాప్ ఎక్స్పెరిమెంట్ చేపట్టి 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరానికి ఇది ఎగిరిందనమాట. సో ఈ హాప్ ఎక్స్పెరిమెంట్ కూడా విజయవంతంగా చేపట్టడం జరిగింది. కానీ ఈ చంద్రయాన్ 3 యొక్క టైం చాలా లిమిటెడ్. ఎందుకని, మనకి సౌత్ పోల్లో ఉంది కాబట్టి అక్కడ పగటి కాలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే ఇవి పనిచేస్తాయి. రాత్రి కాలంలో ఉన్నటువంటి చలిని తట్టుకొని నిలబడేంత ఈ ఎక్విప్మెంట్ అన్నటువంటిది లేదు. సో ఇది చంద్రయాన్కి సంబంధించి. మరి ఇప్పుడు చంద్రయాన్ 4 అంటూ ఉన్నాం. చంద్రయాన్ 4, ఈ చంద్రయాన్ 4 అన్నటువంటి దాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించబోతోంది త్వరలోనే. మరి ఇందులో భాగంగా ఏంటంటే చంద్రయాన్ 4 అన్నటువంటిది చాలా ఎక్కువ వెయిట్ అన్నటువంటిది ఉంటుంది. చంద్రయాన్ 3నే మనము LVM-3M4 అంటే ఏంటి, లాంచ్ వెహికల్ మార్క్ 3 M4 ద్వారా ప్రయోగించాము. కానీ ఇక్కడ చంద్రయాన్ 4కి వచ్చేసరికి ఏంటంటే దీని వెయిట్ అన్నటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలో రెండు దశలుగా పార్ట్స్గా చంద్రయాన్ 4కి సంబంధించినటువంటి వాటిని స్పేస్లోకి పంపించి స్పేస్లోనే దీన్ని అసెంబుల్ చేయటం జరుగుతుంది. సో అంటే ఏంటి, ఇక్కడ మన టెక్నాలజీ అన్నటువంటిది మరింత అభివృద్ధి చేసుకోబోతున్నాం మనము, అంతేనా? అంతేకాదు చంద్రయాన్ 4 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే చంద్రుడి నుంచి మట్టిని సేకరించటం, మట్టి లేదంటే అక్కడ ఉన్నటువంటి మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ మట్టిని సేకరించి భూమి మీదకి మళ్ళీ తీసుకురావటం. మరి భూమి మీదకి చంద్రుడి మీద ఉన్నటువంటి మట్టిని సేకరించి తీసుకురావడం అనగానే రీసెంట్గా న్యూస్లో ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ అన్నటువంటిది ఉంది. మరి అదేంటి, చాంగే 6 అన్నటువంటిది. చాంగే 6, ఈ చాంగే 6 ఏం చేసింది, విజయవంతంగా చంద్రుడి యొక్క ఉపరితలం మీద దిగింది. అక్కడ నుంచి దాదాపు 2 నుంచి 3 కేజీల విలువైనటువంటి మట్టిని తీసుకొని మళ్ళీ సక్సెస్ఫుల్గా చంద్రుడి యొక్క కక్షలోకి ప్రవేశించి అక్కడి నుంచి భూమి మీదకి విజయవంతంగా తిరిగి రావటం జరిగింది. మరి చాంగే 6ని ప్రయోగించినటువంటి దేశం ఏది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో రీసెంట్గా కనుక మీకు గుర్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రోకు 2 లక్ష్యాలను నిర్దేశించారు. అవి ఏంటి, 2035వ సంవత్సరానికల్లా మనకంటూ ఒక సొంత అంతరిక్ష కేంద్రం అన్నటువంటిది ఉండాలి. దాని పేరే ఏంటి, భారతీయ అంతరిక్ష కేంద్రం అన్నటువంటిది, భారతీయ స్పేస్ స్టేషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. 2030 కల్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క కాలం అనేది ముగియబోతోంది. మరి దానికి 5 సంవత్సరాల తర్వాత అంటే 2035 కల్లా మనకంటూ ఒక ఓన్ స్పేస్ స్టేషన్ అన్నటువంటిది ఉండాలి. అలాగే 2040వ సంవత్సరానికల్లా మనకి సంబంధించినటువంటి ఒక ఆస్ట్రోనాట్ అంటే ఇండియన్ ఆస్ట్రోనాట్ మూన్ మీద అడుగు పెట్టాలి అన్నట్టుగా ఈ 2 లక్ష్యాలని నిర్దేశించుకున్నాం మనం. మరి దీన్ని సుగమం చేసేటటువంటి మార్గంలో భాగంగా ఈ చంద్రయాన్ 4 అన్నటువంటిది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దీని గురించి మనకి మెయిన్స్లో క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఎలాగా అంటే
40వ సంవత్సరానికల్లా మనం చంద్రుడి మీద కాలు మోపాలి అనుకుంటున్నాం. మరి ఆ మార్గంలో మనకున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, మనం ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కోబోతున్నాం చర్చించండి అన్నప్పుడు మనం ఆన్సర్ రాసే విధంగా ఉండాలి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.